ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయండి అని చెప్పి భారత రాష్ట్ర సమితి తన గత సంవత్సరం ఇక్కడ జరిగిన ఎన్నికలు, తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్కు వలసపోయినారు భారత రాష్ట్ర సమితి నుంచి. వాళ్ళందరి మీద అనర్హత వేటు వేయాలి అని చెప్పి భారత రాష్ట్ర సమితి హైకోర్టుకు వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. అయితే హైకోర్టు తానేమి నిర్ణయం తీసుకోలేను, ఇది శాసనసభ పరిధిలోకి వస్తుంది కాబట్టి శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన నిర్ణయానికి వదిలేసినారు. ఆయన ఇప్పటివరకే నిర్ణయం తీసుకోలేదు ప్రసాద్ కుమార్ గారు, మనకు తెలుసు. అయితే దీని మీద ఇప్పుడు భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ 10 మంది మీద అనర్హత వేటు వేయాలని చెప్పి. ఇందులో 3 తెర్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఈ 3 విషయంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. మిగతా వాళ్ళ మీద కూడా సుప్రీంకోర్టులో కేసు వేసింది, సుప్రీంను ఆశ్రయించింది. 7 ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు, 3పై స్పెషల్ లీవ్ పిటిషన్ అని చెప్పి ఈ వార్త చెప్తున్నది. సుప్రీంకోర్టు మరి హైకోర్టు ఇచ్చిన దాంతో ఏకీభవించి దీన్ని అంగీకరించలేని, తీసుకోలేని కేసునని చెప్తుందా, లేక విచారించే నిర్ణయం చెప్తుందా? మరి శాసనసభ పరిధిలోకి వచ్చే విషయం, శాసనసభ్యులకు సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా శాసనసభ పరిధిలోకి వస్తాయి. కోర్టులు అంటే మనకున్న 4 స్తంభాల్లో 3వ స్తంభం, 1వ స్తంభం లెజిస్లేచర్ అంటే శాసన వ్యవస్థలైతే, 2వ స్తంభం జ్యుడిషియరీ, 3వ స్తంభం అధికార వ్యవస్థ. కాబట్టి మరి స్తంభాల మధ్య వివాదం ఏమన్నా తగులుకుంటుందా? ఇట్లా ఇదివరకు కూడా చాలా జరిగినాయి. అయితే మనకు అనేక దృష్టాంతాలు ఉన్నవి. కోర్టులు సాధారణంగా శాసన వ్యవస్థలకు సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అంగీకరించవు. అవి శాసన వ్యవస్థలు, వాటికి ఆధిపత్యం వహిస్తున్న వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో కూడా పార్టీలు ఫిరాయించిన వాళ్ళ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. చాలా మంది పార్టీలు ఫిరాయించినప్పుడు ఏం జరిగింది, వాళ్ళ మీద కొన్ని సందర్భాల్లో వేటుపడింది, కొన్ని సందర్భాల్లో వేటుపడలేదు. శాసనసభల్లో కానీ, లోకసభలో కానీ, రాజ్యసభలో కానీ ఇది దానికి ఆధిపత్యం వహిస్తున్న వాళ్ళు అంటే శాసనసభలో అయితే స్పీకర్లు ఉంటారు, శాసన మండలిలో అధ్యక్షులు ఉంటారు, లోక్సభ స్పీకర్ ఉంటారు, రాజ్యసభకు అధ్యక్షులు ఉంటారు. వాళ్ళ నిర్ణయం మీద ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం నడుస్తుంటుంది. గతంలో కూడా చూసినాం మనం. అధికార వ్యవస్థకు అనుకూలంగా ఉండే వాళ్ళే సాధారణంగా వీటికి నాయకత్వం వహిస్తూ ఉంటారు. శాసనసభలకు కానీ, లోక్సభకు కానీ, ఇతర వ్యవస్థలన్నిటికి కూడా వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద ఉంటుంది. సహజంగానే వారు అధికార పక్షం వైపు ఉంటారు, అధికార పక్షానికి అనుకూలంగానే నిర్ణయాలు ఉంటాయని అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసినట్టయితే ఈ 10 మంది శాసనసభ్యులు కూడా అధికార పక్షానికి వలసపోయినారు ప్రతిపక్షం నుంచి. వాళ్ళు చేస్తున్న వాదన ఏమిటి అంటే, గతంలో భారత రాష్ట్ర సమితి 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఆగిందా, పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించకుండా ఉన్నదా? నిజానికి పార్టీ ఫిరాయింపులు అనేవి ఎవరి యొక్క వ్యక్తిగతమైనది, వాళ్ళ అభిప్రాయం. ఈ రాజకీయ పక్షంతో నేను ఉండలేను, దీని సిద్ధాంతాలతో నాకు ఏకీభావం లేదనుకున్నప్పుడు ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళొచ్చు. కానీ పార్టీని వదిలిపెట్టి వెళ్తూ ఉన్నప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి వెళ్ళి మళ్ళీ తాము చేరుతున్న కొత్త పార్టీ తరఫున పోటీ చేస్తే బాగుంటుంది. అది ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని మీద చర్చకు ఆయన ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చెప్తూ ఉన్నారు, ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి సిద్ధాంత పునాది లేని వాళ్ళు, విద్యార్థి దశ నుంచే సిద్ధాంతపరమైన రాజకీయాలు అలవడని వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తూ ఉన్నారు, కేవలం పదవులు ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని చెప్పిన మాట వాస్తవం. మనం పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే అక్కడ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, అదే ఆయన ఆచరిస్తూ కూడా ఉన్నారు. ఎవరైనా తన పార్టీలో చేరడానికి రాదలుచుకుంటే అవతల పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేసి తన వద్దకు రావాలి తప్ప ఆ పదవులతో రావడాన్ని నేను అంగీకరించని చెప్పినాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు దాన్ని పాటించినాడు. ఇది గతంలో అక్కడ అధికారంలోకి ఉండిన, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ దాన్ని పాటించలేదు. 2014-19 మంది మనకు గుర్తుంటే 23 మంది శాసనసభ్యుల్ని
ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమ పార్టీలోకి ఫిరాయింపజేసుకున్నారు, కొనుక్కున్నారు. ఇది నిజానికి ప్రజాప్రతినిధులకు శోభనిచ్చే మాట కాదు, ఇది అమ్ముడు పోవడం అని అంటారు. ఆ అమ్ముడు పోవడం అనేది వారి ప్రతిష్టకు మంచిది కాదు. రాజకీయాలని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈ పార్టీ ఫిరాయింపులు ఇట్లాంటివి జరుగుతుంటాయి.